ఆయన స్తుతించడానికి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కీర్తనలు 117. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ఇక్కడ స్తుతించుడి అనే పదం ఎక్కువ సార్లు మెన్షన్ చేసింది. యెహోవాను స్తుతించుడి, ఆయనను కొనియాడుడి, సర్వజనులారా సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. ఈ అధ్యాయం నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయనను స్తుతించాలి అనే విషయం తెలుసుకోవచ్చు మనం. అయితే ఎందుకు స్తుతించాలి? ఏ కారణం లేకుండా ఏదో మీరు స్తుతించండి అని చెప్పట్లేదు దావీదు గారు. కారణాలు చూపిస్తున్నాడు ఎందుకు స్తుతించాలనేది. ఆ కారణాలు ఏంటో మనం చూద్దాం. కృప, యెహోవా కృప. కృప అనే పదానికి వేరే ద్వంద్వార్థాలు ఎవరేం చెప్పగలుగుతారా? ఇంకా వేరే అర్థాలు, పర్యాయ పదాలు కృప అనే పదానికి. దయ అని కూడా చెప్పచ్చు, జాలి అని కూడా చెప్పచ్చు. దానికి ఒక డెఫినేషన్ కూడా ఉంది, నిర్వచనం. కృప అంటే అర్హత లేని మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణత్యాగం చేసి ఆయన రాజ్యంలో మనకి చోటు ఇచ్చాడు, అర్హత కల్పించాడు. మనకి స్వర్గంలో మనకు అర్హత ఇచ్చాడు. సాధారణంగా లోకంలో అయితే ఇప్పుడు ఎస్ఎస్సి పాస్ అయితేనే ఇంటర్మీడియట్లో అర్హత అంటారు, అందులోకి వెళ్ళటానికి అర్హత అంటారు, అది క్వాలిఫై అయితేనే. అలాగే దేవుడు కూడా మీరు చేస్తేనే మీకు స్వర్గంలో చోటు అని చెప్పలేదు. మనం చేయాల్సిందంతా మనకు వదిలి ఆయనే చేసేసాడు. కాబట్టి ఇక్కడ ఆయన కృప మనకు కనపడుతుంది. ఎవరి ఎడల? మనందరి ఎడల. మన ఎడల అని ఉంది కదా ఇక్కడ, మనందరి ఎడల. ఎలా ఉంది? హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా అంటే అధికముగా, మిక్కిలిగా, ఇంకా ఇలా ఎన్నో పదాలు చెప్పుకోవచ్చు మనం. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. విశ్వాస్యత అంటే దానికి విశ్వాసము, నమ్మకము అని చెప్పచ్చు. ఆయన నమ్మదగిన దేవుడు. ఒక సందర్భంలో ఉంటది, యెహోవాను ఆశ్రయించుట మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంటది. సాధారణంగా మనుషులందరూ కూడా ఇప్పుడు మనకి ఏ సందర్భంలోనైనా ఏదైనా అవసరం కానీ ఏదైనా బాధగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఆశ్రయించినప్పుడు కానీ వారికి మన బాధ చెప్పుకున్నప్పుడు వాళ్ళు మనకి చేస్తా అని చెప్పి వాళ్ళు చేయలేకపోవచ్చు. వాళ్ళని మనం నమ్మి ఉంటాం ఆ సందర్భంలో, కానీ వాళ్ళ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో ఆయన చేస్తా అని చెప్పిన పనులు ఖచ్చితంగా చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతిరోజు మన అనుదిన జీవితంలో రక్షణ విషయంలో ఇలా ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు ఆయన నమ్మదగిన దేవుడు అని. ఆయన నమ్మకం, ఆయన నమ్మదగిన దేవుడు అని అది ఎలాంటిది, అది ఎంతకాలం ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారంటే నిరంతరము నిలుచును. నిరంతరము అంటే
దానికి అంతం లేదు, ఎండింగ్ లేదు, దానికి నో ఫుల్ స్టాప్, ఓన్లీ కామాస్. అది నిత్యత్వంలో కూడా ఆయన నమ్మకత్వాన్ని చూడవచ్చు. మన మీద ఉంటుంది, నిరంతరం నిలుచుని ఉంది కదా. నిత్య రాజ్యంలో కూడా మనల్ని చేర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడు అని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఈ కారణాలన్నీ, ఆయన కృపగల దేవుడు, ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకత్వం నిరంతరం మన మీద నిలుచును అనే విషయాలను జ్ఞాపకం చేసుకొని స్తుతించమని చెబుతున్నారు మన దావీదు గారు. అయితే ఎవరిని స్తుతించమని చెబుతున్నారు? సర్వజనములారా ఆయనను కొనియాడుడి. సర్వజనములారా అంటే కేవలం ఇజ్రాయేల్ ప్రజలే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను మాత్రమే దేవుడు రక్షించుకోలేదు, సర్వ మానవాళి కోసం ఆయన త్యాగం చేశాడు, మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి సర్వజనములారా యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఎందును బట్టి? కృపను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి అని మనం గమనించవచ్చు. యెహోవాను స్తుతించుడి, కొనియాడుడి. కొనియాడుడి అనే పదానికి కూడా స్తుతించుడి అనే అర్థమే వస్తుంది. కాబట్టి ఆయన మనం స్తుతించాలి అని ఇక్కడ మనకి దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ కారణాలన్నీ చూపించి మనం ఆయన స్తుతించాలని మనం ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవచ్చు. ఆయన స్తుతించాలి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. మనం మంచి కీర్తన విన్నాం. దావీదు కీర్తన, దావీదు వచ్చి మనకి చెప్పారు. ఇక మంచి కీర్తన నుంచి మనం రెండు విషయాలు గమనించాం కదా. దేవుని యొక్క కృప, విశ్వాసతను, ఈ కారణాల చేత మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆ కారణాలతోటి దేవుని మనం స్తుతించుదాం. ఏదైనా సరే రీజన్స్ ఉండాలి దేవుని స్తుతించాలంటే. ఖాళీగా వచ్చి స్తోత్రం ప్రభావ అంటే మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మనస్ఫూర్తిగా దేవుని మనం ఆరాధన చేసుకుందాం. దావీదు గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ద్వారా మనం విన్నాం కదా, కారణాల చేత స్తుతించాలి. కారణాలు ఉండాలి మన దగ్గర. దేవుడిని కాపాడాడు, నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుని మన దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా నిలిచి నిలబడినట్లయితే